అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే ఇన్‌స్టాలో చాలామంది వచ్చి మీరెలా ఉన్నారు అని మెసేజ్ పెట్టారు. నాకు కోల్డ్ అని చెప్పాను కదా దానికి. అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలండి. నాకిప్పుడు చాలా బాగుంది. అలానే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, నేను పూజా రూమ్ ఆర్గనైజ్‌ది ఒక పార్ట్ 1 వీడియో చేశాను కదండీ! దానిది రీసెంట్‌గా చాలామంది పార్ట్ 2 కూడా కావాలని మెసేజ్ పెడితే, ఎలాగో నాది 5th డే క్లీనింగ్ అన్నీ అయిపోతున్నాయి. సర్దుకోవడం కూడా చూపించొచ్చు. దీంట్లో మళ్ళీ ఇంకా కొత్త విషయాలుంటే చెప్తాము అని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను దేవుని రూము క్లీన్ చేయడానికి క్లాతులు కాకుండా అవి కాకుండా వేరే కొంతమంది యూస్ చేస్తారు. అలానే నేను మ్యాజిక్ స్పాంజ్ అని ఒకటి షీట్ లాగా ఉంటుంది. అలానే బ్లాక్ లాగా ఉంటుంది. నేను షీటు, బ్లాక్ 2 కొన్నాను. చాలా చాలా బాగుందండి. 100కి 100% చాలా మందికి నచ్చుతుంది ఇది. ఒకసారి మీరు కొనుక్కొని చూడండి. అది పెద్ద షీట్ వస్తుంది. దీన్ని నేను 2 హాఫ్‌గా కట్ చేశాను. దీంట్లో స్పెషల్ ఏమిటంటే, మనం ఎక్కువగా పూజా రూమ్‌లో ఏముంటాయండి, హారతి కర్పూరం వెలిగిస్తాము, ధూపం వేస్తాము. ఆ పొగ అనేది టైల్స్‌కి కనపడకుండా ఉంటుంది కదా! అది చక్కగా తీసుకుంటుంది. అది మొత్తం బ్లాక్ అంతా తీసేసి ఒక్క డ్రాప్ వాటర్ లేకుండా ఉంచుతుందనమాట. చాలా చాలా బాగుంది. మీరందరూ కూడా ఒక్కటి తీసుకోండి. మీకు నచ్చిందా? కావాలంటే ఇంకొకటి ఆర్డర్ పెట్టుకోండి. అలానే దేవుని చిత్రపటాలు గ్లాస్ ఉంటుంది కదా! ఆ గ్లాస్ కూడా వేరే దగ్గర కొంచెం వాటర్‌గా ఉండడము అలా ఉంటుంది కదా! ఇది నీట్‌గా వచ్చేస్తుంది. ఎంత బాగుంది అంటే చాలా చాలా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. నచ్చిన వాళ్ళు నచ్చింది అని కామెంట్ చేస్తే వేరే వాళ్ళేమన్నా వాళ్ళకి యూజ్ అవుతుంది. దేవుని చిత్రపటాలు క్లీన్ చేసేటప్పుడు అమ్మవారిది బొట్టు ఉన్నప్పుడు ఆ బొట్టుని క్లీన్ చేసేటప్పుడు మనం ఆ బొట్టుని తీసి అమ్మవారిది కదా అని మనం వెంటనే బొట్టు పెట్టుకోకూడదు. అమ్మవారి బొట్టు పెట్టుకోవాలంటే అమ్మవారి పాదాల దగ్గర ఉన్న బొట్టుని మాత్రమే పెట్టుకోవాలి. మిగతాదంతా స్పాంజ్‌తో కానీ క్లాత్‌తో కానీ క్లీన్ చేసుకోవాలి. అలానే ఇది నా 5th డే క్లీనింగ్ పూజ అంతా అండి. చాలామందికి ఏమి డౌట్ అంటే 5th డే ఋతుక్రమం అవుతున్నా కానీ పూజ చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా! అందరి సంగతి ఏమో తెలీదండి. నేను నా పెద్దవాళ్ళు చెప్పింది, నా గురువులు చెప్పింది ఏమి అంటే 5th డే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఏ పూజలో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఏమి ప్రాబ్లం లేదండి. అది ప్రకృతి ధర్మము. దానికి మనము భయపడి మనము నియమాలు ఏర్పరచుకుందే కానీ అలాంటి నియమాలైతే ఎక్కడా లేవు. కొంతమంది అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవాళ్ళు లేడీస్‌ని 5th డే రానివ్వరు అని వింటున్నాను. అది నాకు తెలీదండి. అదంతా మీ ఇష్టము. బట్ నిత్య పూజలో ఇలా మనము ఎప్పుడైనా వ్రతాలు ఉంటాయి. ఆ రోజు 5th డే అయినప్పుడు మాత్రము వాటికి అలాంటి ఏమీ దోషం లేదండి. ఇప్పుడు వైభవ లక్ష్మి పూజనే చేసుకుంటున్నారు. కరెక్ట్‌గా 5th డే వచ్చింది. మీద ఆ రోజు పూజ ఉంది అంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఋతుక్రమం అవుతుంది కొంచెం అనంటే అయినా కూడా చేసుకోవచ్చు. అదేమీ దోషం లేదండి. ఇది నేను తెలుసుకున్నది నా అభిప్రాయం మాత్రమే అండి. మిగతా అంతా మీ ఇష్టము. ఖచ్చితంగా ఇలానే ఉండండి, ఇలానే చెయ్యాలని మాత్రం నేను చెప్పటం లేదు. సరేనా? పార్ట్ 1 వీడియోలో నేనెక్కడా దేవుని రూమ్‌లో క్లాత్ ఒక్కటి కూడా వేయలేదండి. ఎందుకంటే, ఆ రోజు మేము అప్పుడే షిఫ్ట్ అయ్యాము. కిచెన్ కొంచెం క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత దేవుని రూమ్‌ని క్లీన్ చేసుకుందాము, ఇలా సర్దుకుందామని మామూలుగా సింపుల్‌గా ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి జస్ట్ చూపించాను అంతే కానీ, మనసు పెట్టి ఈ వస్తువు ఇలానే, ఇది ఇక్కడ ఇలా అని చెయ్యలేదు ఆ రోజు వీడియో. అప్పటికి ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారండి కామెంట్స్‌లో. మీరు అక్కడ కింద క్లాత్ వేస్తే చాలా బాగుంటుంది అని. మీరు నా పాత వీడియోస్ చూస్తే అన్నిట్లో క్లాత్స్ ఉంటాయి. ఆ రోజు ఒక్కరోజు పేషెన్స్ లేక అప్పుడే షిఫ్ట్ అయ్యామని పేషెన్స్ లేక వేయలేదు. అది మీకు మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూసిన వాళ్ళు ఇది చూస్తారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను వేసింది మాత్రము చాలా చిన్న చిన్న టవల్స్ అండి. కలర్స్‌వి చాలా బాగున్నాయి. ఒక 2 కలర్స్ తెచ్చుకున్నాను. పైన యెల్లోది మాత్రము బోర్డర్ ఉండే బ్లౌజ్ పీస్ అది. నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే అది వేశాను. అలానే మన శారీస్‌లో ఎవరైనా యూజ్ చేయనివి కాటన్‌వి ఉంటే అవి చక్కగా ఇలా పరుచుకొని దేవుడి పటాలని, చిత్రపటాలన్నీ చక్కగా పెట్టుకోవచ్చు. అలా కింద పరిచిన వస్త్రాలకి చక్కగా అత్తరు వేయండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో 1 వీక్ చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఏమిటో తెలుసా అండి? స్లేట్. ఈ స్లేట్‌కి ఒక పక్కన ఒక లేయర్ ఉంటుంది కదా ప్లాస్టిక్‌ది, అదంతా తీసివేశాను.
తీసివేసిన తర్వాత దాని మీద ముగ్గు వేస్తాను. ఎందుకు అంటే మనం చక్కగా క్లాతులు వేసి నీట్గా పెట్టేసి అంతా సర్దుకున్న తర్వాత ముగ్గు ఎక్కడేస్తాము, ముగ్గు వెయ్యాలి, ఖచ్చితంగా వెయ్యాలి. అది పాజిటివ్ వైబ్రేషన్. మన మార్బుల్కి అక్కడ ముగ్గు వేసినా దానికి అంత పాజిటివ్ని అబ్జర్వ్ చేసే అంత శక్తి ఉండదు. అందుకనే ఇలా స్లేట్ మీద ఇలా వేస్తాము. స్లేట్ మీద మనం అక్షరాలే నేర్చుకున్నప్పుడు ఇంకా ముగ్గులు వేస్తే శక్తి ఉండదా, అందుకనే స్లేట్ మీద వేస్తారు. స్లేట్ మీద కొంచెం గోమయము, మట్టి, పసుపు. మట్టి కూడా నేను పుట్టమన్ను వేశానండి, నా దగ్గర ఉంది కాబట్టి. మీరు ఏదైనా పవిత్రమైన మట్టిని వేసుకుంటే అక్కడ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ స్లేట్ మీదనే నేను దీపం పెడతాను. దీపంలో ముక్కోటి దేవతలు ఉంటారు, అక్కడ తప్పకుండా దేవతలు వచ్చి కూర్చుంటారు కాబట్టి ఆ ప్రదేశం అంతా శుచి శుభ్రంగా ఉండాలి. ఇలా చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ రోజు చేయాలా అంటే కష్టం కదా. కష్టమేనండి రోజు చేయాలి అంటే. నేనైతే రోజు చేయను, 15 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఈ స్లేట్ మీద నేను నందా దీపాన్ని పెడతాను. నందా దీపము మనం రెగ్యులర్గా చేంజ్ చేసేది కాదు కదా. 10 డేస్కి ఒకసారి ఆ ఒత్తి అయిపోయినప్పుడు, లేకపోతే అది ఇన్ కేస్ ఏమన్నా కొండెక్కినప్పుడు అప్పుడు చేంజ్ చేస్తాను. అప్పుడు మొత్తం చేంజ్ చేస్తాను. ఈ దీపాన్ని, స్లేటుని మొత్తము క్లీన్ చేసి మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా పెడతాను. అంటే నేను 2 స్లేట్లు పెట్టుకుంటాను. ఒకటి అలా అలికింది, ఇంకొకటేమో ఇలా మనము ముగ్గురాళ్ళు తయారు చేసుకుంటాం చూడండి, అలానే కొన్ని చిన్న చిన్నవి రౌండ్ బాల్స్ తయారు చేసుకున్నాను. దాంతో ఎప్పుడూ అఖండ దీపం పెడతాను, దీని మీద పెడతాను. అది ఇంకొకటి, అది వీలు టైం ఉంటే చేస్తాను, లేదు అంటే కనీసం ఏదైనా ఒక్కటి ప్రొసీజరు ఫాలో అవుతాను. ఇలా అయితే పూజా రూము చాలా నీట్గా ఉంటుందండి. మనము కింద అక్కడక్కడ ముగ్గులు వేసి దాన్ని రోజు క్లీన్ చేసుకోవాలి అంటే టైం సేవింగ్ అనమాట. మెయిన్ ఇదంతా టైం సేవ్ అవుతుంది. ఇంకా రూమ్ అంతా చాలా క్లీన్గా ఉంటుంది. వస్త్రాలకు అక్కడ ఏమీ కావు, నీట్గా ఉంటాయి. అలానే ఇక్కడ మనకి ముగ్గు కూడా ఉన్నట్టు ఉంటుంది. అందుకే నేను ఇలా ఫాలో అవుతాను. ఇంకా చాలామంది ప్లేట్స్లో అలానే డైరెక్ట్గా విగ్రహాలని పెడతారు కదా. మంచిదండి, ప్లేట్స్లోనే విగ్రహాలు పెట్టాలి. కానీ పూలు అవి అన్నీ పెట్టేటప్పుడు ఆ ప్లేట్స్ బ్లాక్ కావడము ఇలా అవుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండడానికి ప్లేట్స్లోనే చిన్న చిన్న క్లాత్స్ని కట్ చేసి వేసుకోండి. అప్పుడు పూలల్లో ఉన్న వాటర్ అంతా అవి తీసుకుంటుంది కాబట్టి అప్పుడు ప్లేట్స్ ఎక్కడ బ్లాక్ కావన్నమాట. మీరు వాష్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా ఇలా క్లీన్ చేసుకోవాలని ఉండదు. నేనైతే మంత్లీ 1 టైమే పూజా రూమ్ని మొత్తం క్లీన్ చేస్తానండి. చాలామంది శుక్రవారం వస్తుందంటే గురువారం క్లీన్ చేస్తారు, అలా చేస్తారు కదా. అవన్నీ నేను పెట్టుకోను. ఓన్లీ మంత్లీ వన్స్ మాత్రమే పూజా రూమ్ని క్లీన్ చేస్తాను. ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. ఏ ఒక్కటి కూడా పాటించకుండా ఉండను, మళ్ళీ అన్నీ పాటిస్తాను. శుచి, శుభ్రత, ప్రతి ఒక్కటి దేవుని దగ్గర ఉండడము అవన్నీ పాటిస్తాను. కాకపోతే ప్రతిదీ చేసిందే అదంతా నేను వీక్లీ వన్స్ అంతా చేయనండి. ఓన్లీ మంత్లీ వన్స్ మాత్రమే చేస్తాను. ప్రతిరోజు మామూలుగా ఎలా క్లీన్ చేసుకోవాలో కింద అదంతా క్లీన్ చేస్తాను, కానీ అన్ని ప్లేట్స్ అన్నీ తీసి అన్ని కడగడాలు చేయడాలు అన్నీ చేయనండి. ఓన్లీ దీపారాధన, అక్కడ పెట్టే నైవేద్యాలు, కప్స్ ఇవి మాత్రమే క్లీన్ చేసుకుంటాను. మిగతా అవి ఏమీ ముట్టుకోను. ఇదేమో ఏకాక్షి నారికేల ఫలం. దీని గురించి మీకు ఒక షార్ట్ చేశాను, అక్కడ చూసుకోండి. ఇది కూడా నేను మంత్లీ వన్స్ మాత్రమే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకొకటి, ఇది చాలామంది అడిగారండి ఇదేమి అని. ఇది మీకేమో తెలియదు నేను చెప్పడానికి ముందు. ఇదేమిటి అంటే, నేను శ్రీచక్రంని ఇలా పైన నిలబెడతాను కదా, అది ఎలా నిలబెట్టారు అని అడిగారు కదా. ఇది క్రియేటివిటీగా ఒక ఐడియా చేసి ఇలా చేసుకున్నాను అనమాట. ఒక చిన్న చెక్క, ఏదో ఒక చెక్క అండి, వాళ్ళ దగ్గర కార్పెంటర్ వాళ్ళ దగ్గర తీసుకొని దానికి ఒక లైను ఇలా నేను హోల్డ్ చేసి ఇమ్మని చెప్పాను. ఒక శ్రీచక్రం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఒక లైను, దాని మీద శ్రీచక్రాన్ని పెట్టుకోవచ్చు అని. చాలామంది అడిగారు, శ్రీచక్రాన్ని బియ్యంలో కదండి పెడతారు, మేము బియ్యంలో పెట్టుకుంటాము అంటే, నేను డైలీ అభిషేకం చేసుకుంటాను కాబట్టి నాకు కంఫర్టబుల్గా ఉండాలి. తీసి పెట్టడానికి, మళ్ళీ దండ వేయడానికి, ఇలా అంతా ఉండటానికి నేను అలా పెట్టుకున్నాను. మీరు అప్పుడప్పుడు అభిషేకం చేసి పూజ చేసేటట్లయితే మీరు బియ్యంలో అంటే ప్లేట్లో బియ్యం పెట్టి దాని మీద శ్రీచక్రాన్ని ఉంచితే అది కరెక్ట్ అయిన పద్ధతి. డైలీ అభిషేకం చేయాలి, పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక పద్ధతి. ఇది కాపర్ ప్లేట్ శ్రీయంత్రం అండి, మధ్యలో శ్రీయంత్రం ఉంటుంది. అలానే కుబేర యంత్రము, కనకధార స్తోత్ర యంత్రము, సుదర్శన యంత్రము, పక్కన ఇంకా చాలా యంత్రాలు ఉన్నాయి, వైభవ లక్ష్మి యంత్రము, అన్నీ ఇది ఒక ఫార్ములాగా చేశారంట. అలా నేను ఒక హోమానికి కూర్చున్నప్పుడు అది ఇచ్చారు.
నేను అది తెచ్చుకున్నానండి. బట్ చేసినప్పుడు చాలా బాగా కలిసొచ్చింది. పూజ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. వైభవలక్ష్మి వ్రతం కూడా నేను అదే పెట్టుకొని చేసుకున్నాను. ఆ శ్రీయంత్రాన్ని పెట్టే చేసుకున్నాను. ఇంకా నాకు దాని తర్వాత మేరు వచ్చింది కానీ ఫస్టే నేను డైరెక్ట్‌గా మేరు కొనుక్కోలేదండి. ఈ కాపర్ శ్రీ యంత్రానికి చక్కగా రైస్ బాల్స్ దండ వేశానండి. ఇది నా కోసం కొనుక్కున్నాను కానీ పర్మనెంట్‌గా అక్కడే ఉండిపోయింది. పోనీ నాకు ఆనందంగా ఉంది. ఇంకా మీకు వీడియోలో చూస్తే అనిపించదు కానీ చక్కగా ఇలా క్లీన్ చేసిన తర్వాత చక్కగా మెరుస్తున్నప్పుడు ఆ బాల్స్ అయితే చక్కగా మిలమిల మెరుస్తాయి శ్రీచక్రం ముందు. చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడన్నా రైస్ బాల్స్ కావాలంటే మీరు వేసుకోవడానికి తీసుకోండి. చాలా బాగున్నాయి అవి. ఇందాక చెప్పాను కదా మీకు ఇట్లా ప్లేట్స్ మధ్యలో క్లాత్‌ని వేయండి చక్కగా విగ్రహాల్ని పెట్టడానికి. అప్పుడు ఏమైనా పూలు పెట్టినా, ఏమైనా అక్షంతలు పడినా, పసుపు కుంకాలు పడినా కానీ క్లాత్‌ని క్లీన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్లేట్స్‌ని క్లీన్ చేసుకోవడం కంటే క్లాత్ కొంచెం బెటర్. అంత చేతులు ఖరాబ్ కావు, అంత వర్క్ ఉండదు కూడా. ఏదైనా షాపుకి వెళ్ళి చక్కని మెటీరియల్ చూసుకొని, చాలా మందంగా ఉండేటట్టు చూసుకొని, మీకు ఇష్టమైన కలర్స్ ఒకటి, 2 తీసుకొని మీ ప్లేట్స్ ఏ సైజులో ఉన్నాయో ఆ సైజు ఒక 2, 3 కట్ చేసుకొని ఒక సెట్ పెట్టుకున్నారనుకుంటే, మీరు చక్కగా కావాల్సినప్పుడల్లా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు దేవుడి రూము ఏ రోజుకి ఆ రోజు చక్కగా నీట్‌గా ఉంటుంది. ఇదైతే నేను బయట తీసుకున్నాను. దసరా పండగప్పుడు ఇలాంటివైతే దొరుకుతాయి. మన ప్లేట్‌కి సైజు కావాలి అనుకున్నప్పుడు దొరకవు కాబట్టి అవి మనం చక్కగా కట్ చేసుకోవాలి. ఇవి లలిత అమ్మవారికి వేసే వస్త్రాలండి. మొన్న దసరాకి ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు అమ్మవారికి వైట్ కలర్ డ్రెస్ వేస్తాను. అమ్మవారిని నేను చాలా సింపుల్‌గా ఉంచుతానండి. అవి ఇవి ఆర్టిఫిషియల్ అన్నీ వేసి అలంకరించట్లేదు. ఓన్లీ అమ్మవారికి మొన్న చేపించానని చెప్పాను కదా! వెండి గాజులు, వెండి వడ్డానము ఇవి మళ్ళీ పర్ల్స్‌ది ఒకటి వేస్తాను. రుద్రాక్షమాల వేస్తాను. ఎక్కువగా ఆర్టిఫిషియల్ తోటి మాత్రం అమ్మవారిని ఉంచాలి అనిపించట్లేదు. అందుకనే ఎక్కువగా వేయట్లేదు. సో, అందుకనే అమ్మవారు మీకు చూడడానికి చాలా సింపుల్‌గా కనిపిస్తారు. అమ్మవారికి వస్త్రాలకు మాత్రం చాలా పట్టువి మంచివి తీసుకున్నాను. అవి మాత్రం నాకు మంచిగా అనిపించింది కానీ ఎప్పుడైనా అమ్మవారికి శక్తి ఉన్నప్పుడు గోల్డ్ వేరేవేమన్నా చేపిస్తాను. అమ్మవారి పక్కనే అయ్యవారు ఉంటారండి. నా దగ్గర 2 శివలింగాలు ఎందుకున్నాయి? ఎవరైనా ముందు అడుగుతారేమో, కొంతమంది అడిగారు కూడా ఆల్రెడీ. ఒకటి లలితాదేవి పక్కనే అయ్యవారు ఉంటారు. అది కూడా శివలింగం అనమాట. ఆ శివలింగంని, అమ్మవారిని రెండిటిని వేరు చేయడం ఇష్టం లేక ఇంకొకటి స్ఫటికలింగం కొని ధారపాత్ర పెట్టాను. అందుకని 2 ఉన్నాయి. మీరందరికీ తెలిసిందే నేనెప్పుడు ఇక్కడ నందాదీపం పెడతాను అని. అందుకనే ఇక్కడ ముగ్గు వేసి అక్కడ శ్రీచక్రం మీద ఈ దీపపు వెలుగు పడేటట్టుగా నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడే కాదండి మనం నిత్య దీపారాధన చేసిన, పిండి దీపాలు చేసిన లేదా మనం నందాదీపము ఇంకా స్పెషల్‌గా ఏమైనా దీపాలు పెడతాం, కామాక్షి దీపాలు అలా పెడతాం కదా! ఆ దీపం పెట్టినప్పుడు దీపాల వెలుగు విగ్రహాల మీద కానీ, లేకపోతే ఇలా ఏమైనా యంత్రాలు ఉంటే యంత్రాల మీద డైరెక్ట్‌గా పడేటట్టు అమర్చుకున్నారనుకోండి, ఆ ఇంటికి దైవిక శక్తి చాలా ఉంటుంది. దైవబలం ఎక్కువగా ఉంటుంది. చాలా శక్తి ఆలయాల్లో చూడండి ఎక్కువగా దీపపు వెలుగులతోటే అమ్మవారు ఉంటుంది. విద్యుత్ దీపాలు చాలా తక్కువగా ఉంటాయి గర్భగుడిలో. ఎందుకు అంటే ఆ దీపపు వెలుగు అమ్మవారి మీద పడేటట్టు ఎక్కువగా అక్కడ చూపిస్తారు మనకు. అక్కడ శక్తి ఎక్కువగా ఉంటుందని. అలానే మనం ఇంట్లో కూడా దీపం వెలుగుతోటే పూజా గదిని ఉండేటట్టు అలా మీరు నందాదీపంని సెట్ చేసుకోవడమో ఏమన్నా చేశారనుకోండి చాలా మంచిది. నేను ఏమైనా చదువుకునేటప్పుడు మాత్రమే నేను కరెంట్‌ని ఆన్ చేస్తాను, లైట్‌ని ఆన్ చేస్తాను కానీ మామూలుగా అయితే నేను ఈ నందాదీపం వెలుగుతోటే నేను పూజా గదిని మొత్తం అలానే ఉంచుతాను. లేదు కొండెక్కబోతుంది అన్నప్పుడు దీపం వెలిగిస్తాను. మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ రోజు అలా అంటే కంప్లీట్‌గా అలా అని కాదు కానీ ఎక్కువలో ఎక్కువ శాతం మాత్రం ఇలా దీపపు కాంతులతోటే పూజా గది మొత్తం ఉంటుంది. నిత్య దీపారాధన ఎంత ఇంపార్టెంటో నిత్య నైవేద్యం కూడా అంతే ఇంపార్టెంటు. నైవేద్యం అనేది ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది అడుగుతూ ఉంటారు మేము నిత్యం నైవేద్యం ఏం పెట్టాలి అని. నేను ఎలా పెడతాను అంటే దేవుడికి ఒకటే నైవేద్యం అలవాటు చేశానండి. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒకటే ఆహారపు అలవాటు ఎలా అలవాటు చేస్తామో నేను దేవుళ్ళ దగ్గర కూడా అంతే ఉంటాను. ఇది నా చిన్న బౌల్ అండి నైవేద్యం చేయటానికి. సపరేట్‌గా పెట్టుకున్నాను. ఏదంటే దాంట్లో నేను ప్రతిరోజు వండను. పాలకి సపరేట్ ఉంటుంది. అలానే చిన్నగా నైవేద్యం చేసుకోవడానికి సపరేట్‌గా పెట్టాను. దీనికి మామూలుగా పసుపు, కుంకుమ పెడితే పెడతాను. లేదు అంటే డైరెక్ట్‌గా ఇలానే పెడతాను. ఇలా పెట్టిన తర్వాత దీంట్లో నేను 2 చుక్కలు నెయ్యి వేసి దాంట్లో
గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వతోటి ప్రతిరోజు స్వీట్ చేసి పెడతాను. కొంతమంది ఇళ్లల్లో అంటూ ఉంటారు, నైవేద్యం ఏం చేసినా మేమే తినాలి, ఇంట్లో ఎవ్వరు తినరు, తినడానికి వాళ్ళు సరైన టైంకి ఉండరు అన్నప్పుడు మనమే తినాల్సి వచ్చినప్పుడు కొంచెం చేసి దాన్ని పారేయకుండా అంత నీట్గా మనమే తిని చక్కగా కొంచెం కొంచెం ఎవరికైనా ప్రసాదం, మన ఇంట్లో వాళ్ళకి ప్రసాదం పెట్టే అంత చేస్తే చాలండి. పెద్ద పెద్దగా వండకపోయినా, పెద్ద పెద్దగా ఎప్పుడు వండుతారంటే ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు, స్పెషల్ డేస్ అప్పుడు, లేదు శుక్రవారం మీకు ఏమైనా స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు అలా చేయండి. కానీ ప్రతిరోజు అంత చేయవలసిన అవసరం లేదు. మీరు అలా చేస్తే ప్రతిరోజు చేస్తే ఇంకా ప్రతిరోజు అదే కంటిన్యూ చేయాలి. అందుకనే మీరు ఏదైనా ఒక లిమిట్ పెట్టుకోండి దేనికైనా, పూజకి, అది స్తోత్రాలు చదవడానికైనా, నైవేద్యాలు చేయడానికైనా పెద్దగా అతిగా చేయకుండా ఒక లిమిట్గా చేసుకుంటూ రావాలి. మీరు ఎప్పుడైనా ప్యూర్ విప్ప నూనె చూసారా? ఇది ప్యూర్దండి. నాకు భద్రాచలం నుంచి మా కజిన్ సిస్టర్ తెచ్చి ఇచ్చిందనమాట. ఒక డబ్బా తెచ్చిస్తే అది 2 years ఉందనమాట. అంటే అంత ఉంది. 5 లీటర్స్ తెప్పించుకున్నాను. తొందరగా కరగదు, మెల్లగా దీపం వెలుగుతుంది. కాకపోతే అక్కడ కాస్ట్ తక్కువ, బయట అయితే చాలా కాస్ట్ ఎక్కువ, మళ్ళీ అంత ప్యూర్ది కూడా కాదు. నేను ఎందుకంటే డిఫరెన్స్ చూశాను. సో భద్రాచలం ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఉంటే కనుక అక్కడ తెచ్చుకోండి విప్ప నూనె, ప్యూర్ది అక్కడే దొరుకుతుంది మీకు. అలానే నేను రోజు 5 ఒత్తులతో దీపారాధన చేస్తానండి. చేస్తే ఏమేమి ఫలితాలు అనేది మీకు ఒక షార్ట్ పెట్టాను. అది కాక వేరేది ఒక విధానం ఉంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మరీ లాంగ్ అయిపోతుంది, అన్నీ చెప్పడానికి కుదరట్లేదు. 5 ఒత్తులతో దీపారాధన చేసి 5 కోరికలు కోరుకునేది అది ఒకటి ఉంటుంది. అది మీకు నెక్స్ట్ ఎవరైనా గుర్తు చేయండి, ఎప్పుడైనా చెప్తాను. బట్ అప్పటి వరకైతే మీరు ఎలా వెలిగించినా ఈ 5 ఒత్తుల దీపం కనీసం లక్ష్మీదేవి దగ్గర వెలిగిస్తే చాలా మంచిది. రోజు కాకపోయినా శుక్రవారం అయినా వెలిగించండి. నేను నైవేద్యంతో పాటు ఇలా ఏమైనా పండ్లు ఏమైనా పెడతాను, దాంతోపాటు ద్రాక్ష అంటే కిస్మిస్లు అలాంటివి పెడతాను, బెల్లం పెడతాను. ఇవి అనమాట. ఇవి చూసారా, నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. గోమయంతో చేసిన చిన్న చిన్న ధూప్ స్టిక్స్ అనమాట. చాలా బాగున్నాయి. ప్రతిరోజు కూడా ఇంట్లో ఒక్క ఆవు పిడకతోటైనా ఇలా వెలిగించేటట్టు చూసుకోండి. అందుకే నేను పూజా గది వరకు మాత్రమే ఇది ఇలా చేసుకున్నాను. బయట ఇల్లంతా చూపించడానికి అవి బయట కొన్నవి అవి యూస్ చేస్తాను. మీకు అది కూడా చూపెడతాను ఇప్పుడు. ఇంతవరకు ఈ వీడియోని ఎవరైతే పేషెన్స్గా చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి, అది నేను చెప్తాను. కాకపోతే అది నా 100K లోపు ఉన్న పాత సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పటి నుంచో నేను ఆ విషయం చెప్దాము అనుకున్నాను, కానీ కుదరట్లేదు. ముందు నాకే కన్ఫర్మ్ లేదు చెప్దాము అని. సో ఈరోజు వచ్చింది నాకు ఆ విషయం చెప్పడానికి. అది మీకు ముందు చెప్తాను. అప్పటి వరకు దీన్ని ఇంకొంచెం కంటిన్యూ ఉంది, చెప్తాను. పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 చూస్తున్నారు కదా, చూసినప్పుడు కొంచెమో గొప్పో నాలాగనే చేస్తారు కదా. మీ పూజా రూమ్లో ఉన్న పిక్చర్స్ని 1-2 నాకు పంపిస్తే, మీరు ఎవరైనా ఇన్స్టాకి పంపిస్తే అవి నేను చూసి ఆనందిస్తాను. మళ్ళీ నా ఛానల్లో పెట్టుకుందాము అని నాకు చాలా కోరికగా ఉంది, ఎప్పటి నుంచో చెప్దామనుకున్నాను. అలా మీలో ఎవరైనా ఉంటే నా ఇన్స్టాలో ఇప్పుడు ఆన్ చేసి పెట్టానండి. ఎవరైనా వస్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేయడానికి మీరు దానికి పిక్స్ పంపించగలరు. మీరు పిక్స్ పంపిస్తే నేను నెక్స్ట్ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ ఇలా చేశారు అని ఆ పిక్ మీద మీ నేమ్ రాయండి. ఇప్పుడు మనీజే గారు ఎంతో మెసేజ్లు చేస్తారు, అలా పంపిస్తారు కదా, మీరు పంపించారనుకోండి మీ పూజా రూమ్ని మనీజే గారు అని పెట్టండి. నేను ఇంకా ఎడిట్ చేసేది ఏమీ ఉండదు. ఇంకా నేను ఒక గుడ్ న్యూస్ చెప్తాము అనుకున్నాను కదండి. నాది March 6th నా బర్త్డే లోపు నేను కొంతమందికి గురు పాదుకలు ఇవ్వాలి అనుకుంటున్నానండి. అది కూడా పాపం నేను చాలామందికి చెప్పాను. 100K సబ్స్క్రైబర్స్ అయితే మీతో నేను సెలబ్రేట్ చేసుకుంటాను, నాకు గోల్డ్ మెడల్ వస్తే మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని కొన్ని వీడియోస్లో నేను చెప్పాను. కానీ ఎవ్వరు మళ్ళీ తిరిగి అడగలేదు, దాన్ని మరి సీరియస్గా తీసుకోలేదో నాకు తెలియదు. కానీ లేకపోతే ఇవిడ ఎప్పుడు ఇంతే అంటారు అని అనుకున్నారో ఏమో, కానీ ఎవరు అయితే నన్ను అడగలేదు. నాకే బాధ అనిపించింది, అయ్యో వాళ్ళకి నేను మాట ఇచ్చాను, దాని గురించి ఎప్పుడైనా ప్రస్తావన తెచ్చి చెప్పాలి అని అనిపించింది. అందుకనే నేను పాదుకలు ఇద్దాము అనుకుంటున్నానండి. ఎవరెవరికి అంటే నా పాత సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకు అంటే వాళ్ళ వల్లనే ఛానల్ ఇంతవరకు వచ్చింది, వాళ్ళు చూడబట్టే కదా వచ్చింది. ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, దాని భావం అదే. అందుకే నేను వాళ్ళకి 100Kలో ఉన్న సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి పాదుకలు ఇస్తాను. ఎలా తెలుస్తుంది అంటే నాకు తెలుస్తుందండి, వాళ్ళు పెట్టిన కామెంట్స్ని ఒక్కసారి క్లిక్ చేయగా
కానీ వాళ్ళు ఏ రోజు నుంచి నా దగ్గర మాట్లాడుతున్నారు, ఏ రోజు నుంచి ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు, ఏ వీడియో చూస్తున్నారు, ఏం చూడట్లేదు అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. సో వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారు, నేర్చుకుంటారు, నా దగ్గర ఏమైనా ఉంటే డౌట్స్ అడిగి క్లియర్ చేసుకుంటారు, కావాలని అడిగారు దాంట్లో కొంతమంది. సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాము అని ఒకసారి గివ్ అవే పెట్టానండి. నేను ఇంకొకసారి గివ్ అవే అని నేను థంబ్‌నెయిల్ ఎక్కడ కూడా పోస్ట్ చేయట్లేదు. జస్ట్ దత్త పాదుకలు అని పెట్టాను ఈసారి అంతే. గివ్ అవే అని పెడితే ఎక్కలేని వాళ్ళు అందరూ కూడా కావాలి అంటే ఆ లింక్‌ని క్లిక్ చేసి అడుగుతారు. అలా కాదు, అందుకనే నేను 100K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి లోపల మాత్రమే అని నేను చెప్తున్నాను. అయితే లాస్ట్ టైము నేను ఒక 15 మెంబర్స్‌కో ఎంతో ఇచ్చాను గివ్ అవే. తర్వాత గివ్ అవే లేకుండానే ఇన్స్టాలో పర్సనల్గా నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి దీంట్లో ఉన్నారు, పాపం వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు, చాలా ఆనందపడ్డారు. ఎంతో ఎంతో ఆనందం చూశాను నేను. ఇంత ఆనందపడతారా ఇస్తారు అనే భావనతోటే మళ్ళీ మీకు ఇవ్వాలి ఇవ్వాలి అనిపించింది. కొంతమందికి ఇచ్చానండి, నేను వాళ్ళు అడగకుండానే ఇచ్చాను. కానీ మీ అంత ఆనందపడేది నేను వేరే వాళ్ళ అడగకుండా ఇచ్చిన వాళ్ళ దాంట్లో చూడలేదు. అందుకనే ఇంకెవ్వరికి నేను అడగకుండా దత్తపాదుకలు ఎవ్వరికీ ఇవ్వను. అడిగే విధానంలోనే వాళ్ళకి ఎంత భక్తి ఉంది, దత్తాత్రేయుల వారికి వాళ్ళు ఎంత దగ్గరలో ఉన్నారు అని తెలుస్తుంది. కానీ అందరికీ 100K మెంబర్స్ ఉన్న వాళ్ళకి అందరికీ నేను ఇవ్వలేను కదండి. నేనే కాదు, ఎవ్వరూ ఇవ్వలేరు. దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకునేది నేనే అయినా, ఇచ్చేది నేనే అయినా, ఇప్పించేది మాత్రము ఆ భగవంతుడు దత్తాత్రేయులు వారు మాత్రమే. అంటే కొంతమంది నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదండి, మీరు నా పేరు సెలెక్ట్ చేసుకోలేదు అని కోపం చేసుకున్నా నేను ఏమీ చేయలేనండి. అందుకే మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఇచ్చేది నేనైనా, ఇప్పించేది ఆ దత్తాత్రేయులు మాత్రమే. దత్తాత్రేయులు వారి అనుగ్రహం మీకు ఉంటే తప్పకుండా వస్తాయి. మిగతా వారికి లేదు అని కాదు, అందరికీలో కొంతమందికి వస్తాయి, కొంతమందికి రాదు కదా, అది మీ అదృష్టం, దానికి నేను ఏమీ చేయలేను. దాంట్లో నేను కొంతమంది నేమ్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా ఆ ప్రాసెస్ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు ఇస్తాను అని అనౌన్స్మెంట్ మాత్రమే చేస్తున్నాను. మొన్న దత్త జయంతికే చెప్దాము అనుకున్నాను కానీ కుదరలేదండి. సరేలే, నా బర్త్డే వస్తుంది కదా, అప్పటికల్లా మీకు ఇచ్చి మీ ద్వారా నేను అన్నీ మీతోటి చక్కని బ్లెస్సింగ్స్ తీసుకుందాము అని మళ్ళీ డిసైడ్ చేసుకున్నాను. కానీ మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి, ఒకరికి వస్తాయి ఒకరికి రావు. కానీ మీరు రాని వాళ్ళు మీరు దయచేసి నా మీద కోపం పెట్టుకోవద్దండి, అదంతా భగవంతుని దయ. సరే, ఎవరెవరికి పాదుకలు కావాలో మీరు కామెంట్స్లో అయితే పిన్ చేయండి. దాంట్లో నేను చూస్తాను మళ్ళీ వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకునేది. దీని గురించి ఇప్పుడే అయిపోదండి, ఇంకా 1-2 వీడియోలు దీని గురించి వస్తాయి. దీని ప్రాసెస్ అంతా వేరే ఉంటుంది. అంటే ఇది మీరు తప్పకుండా ఈలోపు మీరు ఇన్స్టాలో ఒక ఐడి క్రియేట్ చేసుకొని నన్ను ఫాలో కావాలి. ఎందుకంటే నేను మీ అడ్రస్ తీసుకోవాలి అన్నా, నేను పోస్ట్ చేయాలన్నా నా పర్సనల్ నెంబర్ని మీకు షేర్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇక్కడ అది షేర్ చేయలేను కాబట్టి కంపల్సరీ మీకు తప్పకుండా ఇన్స్టాలో మీరు పేజ్ను ఫాలో కావాలి. దానివల్ల ఫాలో అయితే మీరు నాకేమో ఫాలో నెంబర్ని క్రియేట్ చేయడము పెంచడము అని కాదండి, దానివల్ల నాకేమీ యూజ్ లేదు. కాకపోతే పర్సనల్గా నేను మీతో కాంటాక్ట్ ఉంటాను అని. మీ అడ్రస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఫోన్ నెంబర్ క్లియర్గా ఉన్నా లేకపోయినా, అవి క్లియర్ డీటెయిల్స్ నాకు కావాలి అంటే మీరు నాకు తప్పకుండా ఇన్స్టాలో ఫాలో కావాలి. అందరూ హాయ్ మెసేజ్ పెట్టండి, ఎవరికైతే కావాలి అనుకున్న వాళ్ళు, ఎవరికైతే నేను ఇస్తాను అనుకున్న వాళ్ళు. అందరూ కాదు, అందరూ అయినా మంచిదే, కాకపోతే ఎప్పుడైనా మీకు అవసరం వస్తుంది. మీరు మాత్రం కావాలి అనుకునే వాళ్ళు నేను నేమ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీకు తప్పకుండా ఇన్స్టా ఐడి నా పేజ్ని ఫాలో అయితే తప్పకుండా కావాలి. నా ఇన్స్టా ఐడి హోమ్ పేజ్లో ఉంటుందండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంకా మీకు ముందు చెప్పిన ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కాకపోతే దానికి వెంటనే పెట్టచ్చు, లేదు అంటే వీడియో అప్లోడ్ చేసిన 1 డేకైనా లేటుగా అయినా రావచ్చు. దానికి నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను అన్నీ ఇస్తాను. మీరు హోమకుండ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగారు కదా, ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇంకా నాకు తెలిసినవి నేను కొన్నవి అన్నీ దాంట్లో పెడతాను. మీరు అక్కడ చూడండి. ప్రోడక్ట్స్ గురించి మాత్రం మీరు దయచేసి ఎక్కడ లింక్ ఇవ్వండి అని అడగకండి, నేనైతే తప్పకుండా పెడతాను. మీరు ఓన్లీ ఇన్స్టా ఐడిని మీరు ఫాలో అయ్యి హాయ్ అని పెట్టండి. దాంట్లో నేను జస్ట్ చూసి వదిలేస్తాను, లేకపోతే చూడకుండా వదిలేస్తాను, యాక్సెప్ట్ చేస్తాను అంతే. సరేనా? అందరికీ ఈ వీడియో నచ్చిందా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.
నేను నా నెక్స్ట్ 1-2 వీడియోస్లో వైభవలక్ష్మి వ్రత విధానము చూపెట్టాలి అనుకుంటున్నాను. అది కూడా చాలామంది అడిగారు. నేను కూడా పర్సనల్గా పూజ చేసుకుందాము అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నానండి. హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత మీకు తప్పకుండా వీడియో షేర్ చేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.